పట్టు పరిశ్రమ రైతులకు సిరులు కురిపిస్తుంది. అడవిల జిల్లాలో 6 దశాబ్దాలుగా వందలాది మంది అన్నదాతలు ఉపాధి పొందుతున్నారు. విస్తృతంగా పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. పట్టు పరిశ్రమ అధిక లాభదాయకమని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల రైతులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల రైతులకు పట్టు పరిశ్రమ వరంగా మారింది. దాదాపు 800 మంది రైతులు 6 దశాబ్దాలుగా పట్టుగూళ్ల ఉత్పత్తి ద్వారా ఉపాధి పొందుతున్నారు. 5 నెలల కాలంలోనే పంట చేతికి వస్తుండటంతో లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక పంట కాలంలో దాదాపు 1 కోటి పత్తిగూళ్లను ఉత్పత్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, కౌటాల, బెజ్జూరు మండలాల్లో పట్టుగూళ్ల పెంపకం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో దాదాపు 80 హెక్టార్లలో పట్టుగూళ్లను పెంచుతున్నారు. ఈ పంట పండించే వారిలో 80% గిరిజన రైతులే ఉన్నారు. సాధారణంగా పట్టుగూళ్లను రిజర్వ్ ఫారెస్టులోని ఏరుమద్ది, నల్లమద్ది, తెల్లమద్ది చెట్లపై పెంచుతారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం మల్బరీ తోటల్లోనూ పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. పట్టు పరిశ్రమ శాఖ రైతులకు 50% సబ్సిడీ కింద పట్టుపురుగుల గుడ్లను పంపిణీ చేస్తోంది. ఆ గుడ్లను వెదురు బుట్టల్లో పోసి మద్ది ఆకులు కప్పుతారు. గుడ్ల నుంచి చిన్న చిన్న పట్టుపురుగులు పుట్టుకొచ్చి వాటిని కప్పి ఉంచిన ఆకులు తింటూ పెరుగుతాయి. ఇవి కాస్త పెద్దవయ్యాక ఏరుమద్ది, నల్లమద్ది, తెల్లమద్ది, మల్బరీ చెట్లపైకి ఎక్కిస్తారు. ఈ చెట్లపై ఆకుల్ని తింటూ మరింతగా పెరిగే పురుగులు చెట్ల కాడల్ని ఆధారంగా చేసుకుని నోటి నుంచి ఒక రకమైన పదార్థాన్ని విడుదల చేసి గూళ్లు కట్టుకుంటాయి. ఇలా తయారైన గూళ్లను హాట్ ఎయిర్ డ్రైయర్ యంత్రం ద్వారా వేడి చేస్తే లోపల ఉన్న పురుగు చనిపోతుంది. అనంతరం ఆ పట్టుగూళ్లను ఎండబెట్టి శుభ్రపరిచి విక్రయిస్తామని రైతులు చెప్తున్నారు. నా పేరు మద్దమాధవ్ గారు, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ విలేజ్ లమ్మడపల్లె. 2018 నుంచి పట్టు పురుగుల పెంపకం మొదలుపెట్టి ప్రతి సంవత్సరం 4 పంటలు 5 పంటలు తీసుకుంటూ వస్తున్నా. నాది మామిడి తోట ఆయిల్ పాముల నేను అంతర్ పంటగా పెట్టుకున్నా. మల్బరీ సపరేట్ పెట్టుకుంటే ఇంకా మనం 8 పంటలు తీసుకోవచ్చు, 10 పంటల సొంత తీయచ్చు. షెడ్డును కూలు ఉంచుకుంటాటు మీద గడ్డేసి కొంచెం నీళ్లు పెట్టి ఎండాకాలం దానికి 30 డిగ్రీలు లేపే ఉండాలి కానీ 30 డిగ్రీలు దాటద్దు ఉష్ణోగ్రత. అలాంటప్పుడు ఎప్పుడైనా కానీ పంట వెళ్తుంది. ఆకు మాత్రం నాణ్యతగా ఉండాలి. ఇప్పుడు సాగి దశలో ఉంది. ఈ పంట పెట్టుకుంటే రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు పట్టుగూళ్ల ఉత్పత్తి 3 సార్లు జరుగుతుంది. మొదటి పంట 30 నుంచి 35 రోజులు, రెండో పంట 45 రోజులు, మూడో పంట 8 రోజులకు వస్తుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు బహిరంగ వేలంలో ఈ పట్టుగూళ్లకు 1500 నుంచి 1700 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తారు. లేదంటే పట్టుగూళ్లను విక్రయించడానికి హైదరాబాద్లోని తిరుమలగిరి, జనగామలో కేంద్రాలున్నాయి. ఇలా ఒక సీజన్లో 2000 రూపాయల పెట్టుబడితో 35 నుంచి 40,000 రూపాయలు సంపాదిస్తామని అన్నదాతలు తెలిపారు. చెన్నూరు మండలంలోని లంబాడిపల్లిలో పట్టుపురుగుల బేసిక్ సీడ్ మల్టిఫికేషన్ కేంద్రం ఉంది. ఇక్కడ నాణ్యమైన గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేస్తున్నారు. అటు పట్టుగూళ్ల పెంపకం కోసం సెంట్రల్ స్టేట్ ప్రోగ్రాం క్యాటలైటిక్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏరుమద్ది, నల్లమద్ది, మల్బరీ తోటలను పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నది. పట్టుగూళ్ల పెంపకం రైతులకు జనతా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. అటు మహిళా కిసాన్ సశక్తీకరణ పరియోజన పథకం కింద ఆడవాళ్లకు చెట్లు, స్ప్రేయర్స్ ను పంపిణీ చేస్తున్నారు. 1 ఎకరంలో తోట వేయాలంటే 5,500 మొక్కలు అవసరమవుతాయి. మల్బరీ విత్తన కేంద్రంలో కేవలం 2 రూపాయలకు ఒక మొక్కను అందజేస్తున్నారు. మొక్కలు నాటిన 3 నెలల్లోనే తోట కోతకు వస్తుంది. తోట కోత దశలోనే రైతులు పట్టుపురుగుల గుడ్లను అధికారుల ద్వారా తెప్పించుకొని పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తారు. పట్టు సాగు రైతులకు సిరులు కురిపిస్తుందని అధికారులు అంటున్నారు. పట్టుగూళ్ల ఉత్పత్తి తేలికైందని, కుటుంబమంతా కలిసి పంట వేసుకుంటే మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు. పట్టు పరిశ్రమ అనేది ఏదైతే ఉన్నదో దీనికి అధిక లాభాలు ఆర్జించి ప్రతి రైతు కూడా తెలంగాణలో అయినా కానీ ప్రతి రైతు కూడా మంచి లాభాలు గడిస్తున్నాడు. దీంట్లో పట్టు పరిశ్రమలో ప్రతి రైతు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న రైతు 6 కాలం కష్టపడి 6 నెలలకు, 7 నెలలకు, 8 నెలలకు ఒక పంట తీస్తున్నాడు. మామిడి చెట్లలో కూడా ఇప్పుడు మాకు తోటలు ఉన్నాయి. మా తోటలో కూడా ఒకటే సంవత్సరం పంట వస్తున్నది. మిర్చి వేసినా కానీ మిర్చి ఒకటే సంవత్సరం పంట వస్తున్నది. పత్తి వేసినా కానీ పత్తి ఒకటే సంవత్సరం పంట వస్తున్నది. ఈ పట్టు పరిశ్రమ అనేది రైతులకు చాలా చేదోడు వాదోడుగా ఉంటుంది. కష్టపడే వాళ్లకు పట్టు పరిశ్రమ వాళ్ళు
ప్రతి నెలకు కనీసం 8 నుంచి 10 పంటలు తీయడం జరుగుతుంది. పట్టుగూళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు బోనస్ ఇవ్వకపోగా తమను నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో లాగే పట్టు రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.